జై శ్రీరామ్ మిత్రులారా, మేము పర్యావరణం గురించి కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళం. అంటే మేము పర్యావరణం శాస్త్రం ఏమి చదువుకోలేదు, కానీ ఈ ప్లాస్టిక్ సంచులు సింగిల్ యూజ్ అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కప్పులు, స్పూన్లు కానీ, స్ట్రాలు కానీ, లేకుంటే ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ఈ ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు, లేకుంటే శీతల పానీయం సీసాలు, ఇవన్నీ కూడా భూమిలో కూలిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. భూమి లోపలికి వర్షం నీరు ఇంకిపోదు అనే ఉద్దేశంతో రకరకాలుగా కూడా మేము ప్రచారం మొదలు పెట్టాం. కొంతమంది 1996లో మొదలు పెట్టిండొచ్చు, కొంతమంది 1997లో, తర్వాత 2000 సంవత్సరంలో కొందరు మొదలు పెట్టిండొచ్చు. కానీ వీళ్ళ ప్రయత్నం అంతా కూడా, అంటే నాలాంటి వాళ్ళ ప్రయత్నం అంతా కూడా చాలా వరకు వృధా అయిపోయింది. ఎవరెన్ని చెప్పినా కూడా కుక్కతోక వంకర అన్నట్టే అయిపోయింది. మనం ప్లాస్టిక్ వస్తువులు విపరీతంగా కొంటూ పోతే సాంప్రదాయకమైన వస్తువులు కొనము. అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇత్తడి బిందె, ఇత్తడి బకెట్ కానీ, ఇత్తడి చెంబు, ఇటువంటివన్నీ మనం మానేస్తే వాటిని తయారు చేసే వాళ్ళకంతా కూడా ఉపాధికి కోల్పోతారు. ఇంకా బుట్టలు అల్లే వాళ్ళు, అంటే వెదురు బుట్టలు కానీ, ఇంకా ఏదైనా జనపనార సంచులకు దానికి డిమాండ్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఏంది, ఈ నూలు సంచులు, బట్టలు నేసేవాళ్ళు, తర్వాత పత్తి పండించే రైతులకు, తర్వాత ఈ బట్టలు తయారు చేసిన తర్వాత సంచులు కుట్టే వాళ్లకు, సంచులు అమ్మే వాళ్లకు, వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోతారు. మరి ఏంటది, సంచులు అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మనము ఈ కోట్ల ప్లాస్టిక్ సంచులను వాడకపోతే బట్ట సంచులు వాడతాము. అప్పుడు బట్ట సంచులు వాడితే బట్ట సంచులు కుట్టే వాళ్లకు, బట్టలు నేసే వాళ్లకు, తర్వాత ఆ పత్తిని పండించే రైతులకు అందరికి కూడా డిమాండ్, వాళ్ళకంతా కూడా ఆదాయం పెరుగుతుంది. మనం అది ఆలోచన చేయకుండా ప్లాస్టిక్ వస్తువులను వాడుతూ ఎవరైనా వాడొద్దని చెప్తే గవర్నమెంట్కి చెప్పండి, నాకెందుకు చెప్పడం, ఎందుకండి నిజాయితీగా ఉండొచ్చు కదా. అంటే నిజాయితీగా ఎందుకు ఉండాలి, అన్నీ అడ్డదిడ్డంగా మాట్లాడడం. మంచి మాట చెప్తే వినని వాళ్ళు ఎవరంటే, ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే మనకు వ్యతిరేకంగా సమాధానం ఇస్తారన్నమాట. తర్వాత ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా కూడా నిర్లక్ష్యం. పర్యావరణం అంటే ఎంత జీతం, లక్షల జీతం వస్తున్నా కూడా సాంప్రదాయకమైన వస్తువులు కొనరు, సాంప్రదాయక వృత్తులను ప్రోత్సహించాలని అనుకోరు. చాలా ఉన్నాయన్నమాట. మట్టి కుండలు వాడేవాళ్ళు ఇప్పుడు చాలా మంది తగ్గిపోయినారు. అలాగే ఇప్పుడు వాళ్ళకు కోట్ల ఆస్తి ఉంటుంది చాలా మందికి, వాళ్ళు కూడా అంతే ప్లాస్టిక్ సంచులను తీసుకొని ఇట్లా ఊంచుకుంటూ వచ్చేస్తుంటారు. ఒక చేత 3, ఒక చేత 2, లేకపోతే 4, 5, ఇంట్లో రోజుకు 10 వస్తాయన్నమాట. వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు కూడా. తర్వాత ఎంత వయసు వచ్చినా సరే, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం కొద్దిగా కూడా ఉండదు. దాంట్లో ఏంటి, ప్లాస్టిక్ సంచులు తీసుకొని దాంతో చెత్త నింపి మరి రోడ్డు మీద కానీ, కాలువలలో కానీ వేస్తుంటారు అనమాట. ఇట్లా ఉంటుంది మన దేశ పరిస్థితి. మరి వీళ్ళని మార్చాలని కొంతమంది అనుకున్నారు కదా, వాళ్ళ ప్రయత్నం ఏ విధంగా సఫలీకృతమైంది, ఫెయిల్ అయింది అంటే వాళ్ళు సఫలీకృతం కాలేకపోయినారు, చాలా మందిని మార్చలేకపోయినారు. అంటే నాలాంటి వాళ్ళు కూడా. అది ఎందుకు, దానికి కారణం ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. మీలో కొంతమందికి మన లోయర్ ట్యాంక్ బండ్లో ఎమరాల్డ్ స్వీట్ హౌస్ ఉంటుంది. దాని యజమాని విజయరామ్ గారు ఇప్పుడు 2010, 2011, 2012 ఇట్లా ప్రతి సంవత్సరం కూడా 2000 సంచులు అక్కడ ఏంటి ఇందిరా పార్కు ఇక్కడ తూర్పు వైపు గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పంచడం మొదలు పెట్టాడనమాట. ఎంతోమంది డబ్బులున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఎక్కువ జీతం వచ్చిన వాళ్ళు కూడా వరుసగా నిలబడి ఉచితంగా సంచులు తీసుకున్నారు. ఏమాత్రం సిగ్గుపడలేదు. కానీ వాళ్ళలో ఏ ఒక్కరు కూడా అట్లా గట్టి సంచులు, ఒక్కొక్కటి 50 రూపాయలు కూడా అవుతుంది. ఆ సంచులు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన స్వీట్ల కోసం ఆ షాప్కి వచ్చినప్పుడు ఆ సంచి తీసుకొని రాలేదు. కొన్ని కిరాణా షాప్కి వెళ్ళేటప్పుడు ఆ సంచి తీసుకెళ్లడం లేదు. ఇట్లా ఒక్కొక్కరికి 2 సంచులు ఇచ్చాడనమాట. మీరు వాడండి ప్లాస్టిక్ సంచులను, మనము మానవచ్చు అని. కానీ వాళ్ళేది కుక్కతో ఒక వంకర అని చెప్పాను కదా. అట ఈ సంవత్సరం 2000, ఇంకొక సంవత్సరం 2000 ఇట్లా ఇచ్చుకుంటూ పోయినాడు. ఇంకా అప్పుడు ఆయనకు తెలివి వచ్చేసింది, ఇంకా ఇట్లా ఇచ్చుకుంటూ పోతే కానే కాదు అని అనుభవం వచ్చేసి తర్వాత ఏంది, ఆయన షాపులోనే అమ్మనీకి మొదలు పెట్టాడు అనమాట. అప్పుడు కొన్న వాళ్ళు ఏంది కంపల్సరీ వాడతారు. నేను కూడా అలాగే చేశాను. చాలా మందికి 100లో, ఆయన 1000లో ఇస్తే నేను 100లో సంచులు ఉచితంగా ఇచ్చాను.
వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి షాప్కు, అంటే కిరాణా షాప్ కానీ ఇంకో షాప్ కానీ టిఫిన్ డబ్బా సంచి ఇట్లా తీసుకొని పోవాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మారలేదు. అప్పుడు ఏం లేదు, నాకు కూడా అనుభవం వచ్చేసిన తర్వాత నేను కూడా సంచులన్నీ అమ్మడం మొదలు పెట్టాను అనమాట. ఎవరికైనా సరే మీరు కొనుక్కోండి, 10 సంచులు కొనుక్కోండి, 20 సంచులు కొనుక్కోండి. చిన్న చిన్న సంచులను 10 రూపాయలకే సిరిసిల్లలో తయారు చేసి చాలా వేలు తీసుకొని వచ్చాను. ఒక్కొక్కసారి 1000, 2000 అటు తీసుకొని వచ్చి అమ్మడం అనమాట. ఎవరికైనా సరే కావాలంటే 100 సంచులు తీసుకోండి, 50 సంచులు తీసుకోండి. అవి ఏంటి చినిగిపోయేటి కాదు, నూలు సంచులే అనమాట. తొందరగా పాడవకుండా కనీసం 10 సంవత్సరాలైనా ఉంటాయి అవి. అది జేబులో పెట్టుకోవచ్చు, కర్చీఫ్ మాదిరి. అటువంటి సంచులు తయారు చేశాం. దాంతో ఏంటంటే కొన్న వాళ్ళు ఏంటంటే కంపల్సరీ వాడుతున్నారు. అలాగా కొద్దిగా పెంపొందించాం అనమాట. కొద్దిమంది వాడొచ్చు వీళ్ళని. చాలా ఇప్పుడు చందనా బ్రదర్స్ వాళ్ళు కానీ ఇంకా చాలా ట్రెడిషనల్గా హాస్పిటల్ వాళ్ళు వీళ్ళంతా కూడా జూట్ బ్యాగ్స్ ఇస్తున్నారు. ఈ జూట్ బ్యాగ్స్ మళ్ళీ వాడితే సరిపోతుంది. నాన్ వూవెన్ బ్యాగ్స్ను, పాలిథిన్ సంచులను మీరు ఎప్పుడూ తీసుకోకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లకు ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయి, కానీ వాళ్ళు కూడా ప్లాస్టిక్ సంచులే ఇవ్వడం మొదలు పెట్టిండ్రి. తర్వాత ఏంది, ఇప్పుడు నాన్ వూవెన్ బ్యాగ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత ఎందుకు పనికిరాని సంచులన్నీ వాళ్ళు ఇస్తున్నారు. అంటే మనం వద్దు అని చెప్పగలగాలి. ఏదైనా సరే రెఫ్యూజ్, ఫస్ట్ ఏంది రెఫ్యూజ్ అనమాట. తర్వాత రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్. ఈ పాలిథిన్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా సరే ఈ విధంగా 4 రకాలుగా చేసి మనం తగ్గించుకోవచ్చు. ముందు మనం తిరస్కరించాలని చెప్పాను కదా, తర్వాత తగ్గించుకోవాలి. ఒక 100 ప్లాస్టిక్ సంచులు వాడేవాళ్ళు, లేకపోతే 100 గ్లాసులు వాడేవాళ్ళు, 100 సీసాలు వాడేవాళ్ళు 1 లేక 2, అది కూడా ఎప్పుడో అప్పుడప్పుడే వీలు కానప్పుడే వాడచ్చు. తర్వాత రెడ్యూస్ అందరు రీయూజ్, మళ్ళీ వాళ్ళ ఇంటికి ఏదైనా ప్లాస్టిక్ సీసా కానీ సంచి కానీ వస్తే దాన్ని మళ్ళీ వాడాలి. మేము అసలు వాడొద్దని చెప్పడం లేదు, కానీ కొందరు బుద్ధి లేని వాళ్ళు ఏంటంటారు, ఆయన ఒక సంచి వాడాడు చూడండి అంటారు. కానీ అట్లా కాదు. ఎవరైనా కూడా పర్యావరణవేత్తలు అట్లా మళ్ళీ భూమిలో పడేయకుండా మళ్ళీ వాడమనే చెప్తున్నాం. అంతేగాని కొత్తవి తీసుకోమని చెప్పడం లేదు. పొరపాటున మీకు ఏదైనా ప్యాకింగ్ సంచి ఏదైనా వచ్చింది అనుకోండి ప్లాస్టిక్ది, దాన్ని మళ్ళీ దేనికైనా వాడాలి. అంతేగాని వెంటనే దాన్ని మళ్ళీ చెత్తలో పడేయకూడదు. అట్లా మళ్ళీ రీసైకిల్కు పంపాలి. మన పాత దుస్తులను చించేసి పెద్ద సంచి తయారు చేసి ఆ సంచిలో మనం వేసుకుంటూ పోవాలన్నమాట. నూనె సీసాలు కానీ ఇంకొకటి ఏదన్నా కూడా మనం వాడిన ప్లాస్టిక్ సీసాలు కానీ ఇంకో వేరే వస్తువులు కానీ అన్ని కూడా దాంట్లో వేసి రీసైకిల్ వాళ్ళకు పంపించాలి. అప్పుడే మనకు భూమి మీద ప్లాస్టిక్ అనేది తగ్గిపోతుంది, కాలుష్యం అనేది తగ్గిపోతుంది. ఈ పర్యావరణాన్ని కాలుష్యం చేసే వాళ్ళు ఏదో బీద వాళ్ళకి తెలియక చేస్తున్నారు. ఏదో దగ్గర ఉంది, ఎవరో ఇస్తున్నారు సంచి, అది మనం ఎక్కడైనా వేరే ఊరికి పోయినప్పుడు భోజనం తినాలంటే ఇట్లనే అన్ని రకాలవి పార్సల్ చేసి ఇస్తారు. లేకపోతే చెరుకు రసం తాగినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులో ఇస్తారు అని కొంతమంది తెలియకుండా, అంటే తెలివి అంటే ఎక్కువ చదువుకోకపోయినా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినా వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏదో చేస్తున్నారు అజ్ఞానంతో అని అనుకుందాం. కానీ నేను చెప్పే వాళ్ళు చూడండి విపరీతంగా చదువుకుంటారు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి ఇవి కూడా చేసింటారు. అయినా వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఏమాత్రం ఉండదు. తర్వాత ఎక్కువ ఉద్యోగం, ఎక్కువ అంటే హైయెస్ట్ అనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, లేకుంటే స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, లేకుంటే కేంద్రం లెవెల్లో కంట్రీ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు. వాడు కూడా ఇంతే. తర్వాత ఏంటి, నేను ప్లాస్టిక్ సంచులు ఉచితంగా తీసుకుంటాను, ఊంచుకుంటా ఇంటికి వస్తాను, దాంట్లో చెత్త నింపి బయట వేస్తాను. అంటే ఎంత ఇంగిత జ్ఞానం లేదో చూడండి. మరి కొందరికి లక్షల రూపాయల జీతం వస్తుంటుంది. అదే వ్యాపారం కానీ లేకపోతే ఇంకా ఏదన్నా కూడా వాళ్ళ బిజినెస్ ఏదైనా సరే లక్షలు సంపాదిస్తుంటారు. వాళ్ళు 10 కాదు ఎన్ని 100 సంచులో కొని చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అయినా కూడా ఆ బుద్ధి రాదు వాళ్ళకు. ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్ట్రాలు ఇవేవే ప్లాస్టిక్ వాళ్ళ సంస్కృతి అంతా ప్లాస్టికే ఉంటుంది. మళ్ళీ ఈ ఆర్డర్ ఇస్తుంటారు కదా జొమాటో ఇవన్నీ, వాళ్ళు కూడా ప్లాస్టిక్ లో తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో పడేస్తే వీళ్ళు దాంట్లో చెత్త నింపి బయట పడేస్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోట్ల ఆస్తి ఉంటుంది, వాళ్ళు కావాలంటే ఇంకా ఆ ఊరంతా కూడా మార్చేయచ్చు. మా సొంత గ్రామం ఇది, ఈ ఊర్లో ప్లాస్టిక్ వాడడం లేదు అని వాళ్ళందరికీ కూడా
రకరకాలుగా స్టీల్ చెంబులు కానీ లేకుంటే స్టీల్ టిఫిన్ డబ్బాలు కానీ మన నూలు సంచులు ఊళ్ళో అంతా కూడా పంచవచ్చు. అన్ని కోట్ల ఆస్తి ఉంటుంది, అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాదనమాట. వాళ్ళు వస్తువులు స్టేషనరీ ఏదైనా తెచ్చుకున్నా సరే ఈ ప్లాస్టిక్ సంచులోనే తెచ్చుకుంటారు. భోజనాలు కానీ ఇంకా ఏదైనా సరే వాళ్ళ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, ప్లాస్టిక్ సంచులోనే ఇస్తారు. ఫంక్షన్ ఏర్పాటు చేసినప్పుడు చూశారు కదా, ఏదైనా ఐస్ క్రీమ్ కానీ లేకపోతే గులాబ్ జామున్ కానీ ఇది పెట్టినప్పుడు ప్లాస్టిక్ కప్పులో ఇస్తారు, ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు అంటే నీళ్ల సీసాలు ఇస్తారనమాట, అన్ని ప్యాక్ చేసినవి. అంటే వాళ్ళకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు. 5వ కేటగిరీ వాళ్ళు ఎవరు, ఎక్కువ వయసు వచ్చి ఉంటుంది, వాళ్ళకి అంతా తెలుసు, అనుభవం పండి ఉంటుంది. ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చేసింది, తల మీద జుట్టు కూడా ఏముండదు, అంత నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. పుస్తకాలు చాలా చదివింటారు, చదువు ఉంటుంది, వాళ్ళకి అన్ని ఉంటాయి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసింటారు, రిటైర్ అయ్యి పెన్షన్ కూడా తీసుకుంటుంటారు. అయినా కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరికి వాళ్ళు వాడుతుంటారు, మళ్ళీ ఇతరులు కూడా వాడని అని వదిలేస్తారు అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడు ఈ 5 రకాల కేటగిరీ వాళ్ళు వీళ్ళు ఎప్పుడు మారాలి, వీళ్ళు మారిన తర్వాత మళ్ళీ 10 మందికి ఎప్పుడు చెప్పగలగాలి. అందుకే మన దేశంలో విపరీతంగా కాలుష్యం పెరిగిపోయింది. చెత్త తీసుకుపోయే వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది నెలకు అని చెప్పి ఏం చేస్తారు, వారానికి ఒకసారి ఏం చేస్తారు, ప్లాస్టిక్ సంచిలో చెత్త తీసుకొని పోయి దగ్గరున్న కాలువలో వేస్తుంటారు. మీరు చూడండి, నెల్లూరులో సర్వేపల్లి కాలువ, కర్నూలులో కేసీ కెనాల్ అంటే కర్నూలు కడప కాలువ అంటారు. తర్వాత విజయవాడలో ఏలూరు కాలువ, అది మంచినీటి కాలువనే, అది తీసుకెళ్తుంటుంది నీళ్లను ఎక్కడ దూరంగా. మొత్తం విజయవాడ అంతా కూడా వాళ్ళు ప్రజలు చాలా వరకు కూడా చెత్తనంతా దాంట్లో వేసి నింపేశారు. ఇది ఈ సంవత్సరము కిందటి సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాల నుంచో అట్లా నడుస్తూ పోతుంది. మరి తర్వాత ఏలూరులో తంగెళ్లముడి కాలువ అని ఉంటుంది, అక్కడ అంతేనమాట. మనకు హైదరాబాద్ లో మూసీ నదిలో మొత్తం చెత్తనే. మన తర్వాత హుస్సేన్ సాగర్ అక్కడ చెత్తనే. మీరు నిజామాబాద్కి వెళ్ళండి, రఘునాథ చెరువు అక్కడ అంతే. మీరు రాజమండ్రి వెళ్తారనుకోండి, గోదావరి నిండా కూడా వాళ్ళు చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, మొత్తం అంతా కూడా చెత్త వేసి అంటే ప్లాస్టిక్ సంచిలో చెత్త నింపి పడేస్తారు. అది ఎప్పుడు కుల్లదు. సంపన్నులు, చదువుకున్న సంపన్నులు పెద్ద మూర్ఖులుగా ఉంటారన్నమాట. వీళ్ళు మారరు, వేరే వాళ్ళను మార్చరు. వీళ్ళే ఎక్కువ కాలువల్లో, తర్వాత నదులలో, సముద్రంలో ఇదంతా కూడా చెత్త వేసేది. ఎప్పుడన్నా మీరు చాలా రిచ్ పర్సన్స్ ఎవరైనా కారులో పోయి హోటల్లో టిఫిన్ డబ్బా తీసుకెళ్లి, అరలున్న టిఫిన్ డబ్బా తీసుకెళ్లి భోజనం తెచ్చుకునేది చూసారా? లేదు. వాడు ఏం చేస్తాడో, ఎంత మూర్ఖుడు అంటే మొత్తం ప్లాస్టిక్ సంచుల్లోనే భోజనం తీసుకొచ్చి అవన్నీ కూడా ఇంకొక పెద్ద ప్లాస్టిక్ సంచిలో తీసుకొని వచ్చిన తర్వాత తిన్న తర్వాత బయట పడేస్తారు. ఆ ప్లాస్టిక్ సంచి ఎప్పుడు గుల్లాలి, దాని లోపలి సరుకులు ఎప్పుడు గుల్లాలి అని ఎప్పుడు కూడా వాడు ఆలోచన చేయడు. ఎందుకంటే వాడు మూర్ఖుడు, జన్మతః మూర్ఖుడు మారడు. కుక్కతోక వంకర అని మనకు సామెత ఉంది కదా. మన వాళ్ళకి ఏదైనా నీచంగా బిహేవ్ చేస్తారనమాట. 1000 రూపాయలకు లేకుంటే 10 రూపాయలకు ఇట్లా కక్కుర్తి పడి కాలుష్యాన్ని విపరీతంగా పెంచుతున్నారు. ప్లాస్టిక్ సంచులు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ నీళ్ల సీసాలు మనం వాడనప్పుడు మన సెలయేళ్లు, అడవులు, పూల తోటలు, కొండలు లేకుంటే నదులు కానీ అన్ని ఏ విధంగా అందంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. సముద్రం తీరాన విపరీతంగా ప్లాస్టిక్ పడేస్తున్నారు. అవి మళ్ళీ దాన్ని శుభ్రం చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అది ఆలోచన చేయకుండా ఏంటి, నేను ఒక్కరినే కదా అనుకుంటే కాదు. మనం ఒక్కరం కూడా ఆ వెధవలతో మనము చేరకూడదు. నేను ఒక్కరిని నిజాయితీగా ఉండాలి అని అనుకోవాలి. మనం అనుకొని నేను ఇంటి నుంచి సీసా తీసుకెళ్తాను, నీళ్ళ సీసా స్టీల్ది. అలాగే గ్లాసు నా వెంట పెట్టుకుంటాను. నేను ఎప్పుడు కూడా సంచులు 2 వీలర్స్లో పోయినప్పుడు 2, లేకుంటే కార్లో పోయినప్పుడు ఒక 4 సంచులు ఎప్పుడు మా వద్ద ఉంటాయి. నేను ఎక్కువగా సంచులు పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తాను. అప్పుడు ఏంటంటే చాలా ప్లాస్టిక్ తగ్గిపోతుంది. ఈ సుందర వనాలు కానీ లేకపోతే సెలయేళ్ళు, పర్వతాలు అన్ని కూడా శుభ్రం ఉంటాయి. లేకపోతే మనం రాబోయే తరంలో విపరీతంగా అంటే కాలుష్యంతో నిండిన పర్వతాలు, సెలయేళ్లు ఇవే చూస్తాం. మన ప్రస్తుత సమాజానికి సంబంధించిన ఇంకో విషయం మీద వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.